నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే కమల్ గారు. సార్, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక స్పీచ్లో కృష్ణ గారు ఎన్ని ఎన్టీఆర్కి వ్యతిరేకంగా సినిమాలు తీసినా కూడా ఆయన వేధించలేదు కృష్ణ గారిని, కానీ జగన్ గారు మాత్రం వేధిస్తున్నారు అని ఒక ఏమనాలి రెండింటికి ఒక లింక్ కలుపుతూ చెప్పారు. దాని మీద ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా చాలా తిరుగుతూ ఉన్నాయి, వైరల్ అవుతున్నాయి వీడియోలు. అసలు ఇద్దరు మరణించారు, వారి పేర్లు ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? అంటే ఆయన ఏదో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకొని మాట్లాడినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. వాస్తవానికి ఏం జరిగిందంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు ఒక విచిత్రమైన శైలిని కలిగి ఉండేవాళ్ళు. ఆయన డ్రెస్ కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన రకరకాలుగా తీసుకునే నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా కాంట్రవర్షరీ అయ్యేటివి ఆ రోజుల్లో. అంటే క్యాబినెట్లో లీక్ అయిందని మంత్రివర్గాన్ని మొత్తం తీసేయడము, కాషాయ దుస్తులు వేసుకుని తిరగడము, ఇవన్నీ ఏమైందంటే కృష్ణ గారు ఆ రోజుల్లో కోట శ్రీనివాసరావు గారు కూడా ఆయన పేరు కూడా ప్రస్తావన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కృష్ణ గారు ఏం చేశారంటే ఆయన్ని విమర్శిస్తూ పొలిటికల్ సినిమాలు తీయడం మొదలుపెట్టారు. మా పిలిపే ప్రభంజనం అని, మండలాధీక్షుడు అని, ఇంకేవో రకరకాలు. నిజానికి పొలిటికల్ ఎద్దేవా చేస్తూ ఎన్టీఆర్ గారిని విమర్శించిన సినిమాలు ఊరికే మన రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లాగా కాసేపు న్యూస్లో ఉంటాయే తప్ప వాటికేం పెద్ద గుర్తింపు కానీ జనంలో ఇది కానీ ఏమి రాలేదు. అయితే ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే ఎన్టీఆర్ గారి మీద సినిమాలు తీసినప్పటికీ కృష్ణ గారిని ఆయన ఎప్పుడు పనిగట్టుకొని వేధించలేదు, వాళ్ళ మధ్య సత్సంబంధాలే ఉండేటివి. కానీ ఈయన జగన్ గారు మాత్రం ఈయన వ్యవహార శైలి వేరు, ఈయన పనిగట్టుకొని వేధిస్తాడు అనేది పవన్ కళ్యాణ్ గారి కామెంట్. అయితే దీన్ని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ ఏం చేస్తున్నారంటే చనిపోయిన ఆయన కృష్ణ గారిని ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు సీన్లోకి, మహేష్ బాబు అభిమానులంతా ఏదో హర్ట్ అయిపోతున్నట్టుగా ఇట్లా వాళ్ళ వాదన వాళ్ళకు ఉంది. ఇటువైపు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జనసేన వాళ్ళు కానీ ఏం చెప్తున్నారంటే ఆయన కేవలం ఒక ఎగ్జాంపుల్గా చెప్పారే తప్ప ఆయనకేం కృష్ణ గారినో ఇంకొకరినో అవమానించాలనే ఉద్దేశం ఏమీ లేదు అనేది వీళ్ళ వాదన. సరే, ఏమైతేనే ఇప్పుడు కృష్ణ గారి పేరు తెచ్చారు కాబట్టి వేధింపులు అనే మాట వచ్చింది కాబట్టి దాన్ని మనం వేధింపుల విషయం మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరిని వేధించారు? పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారు వేధించారు అని అంటున్నారు. ఏ రకంగా వేధించారు? ఆయన ఏమి ఇబ్బంది పెట్టారేమో, ఆయన ఏమి కేసులు పెట్టలేదు, ఆయన మీద ఏం జైల్లోకి వేయలేదు. ఏదో ఎక్కడో చోట 1-2 సార్లు ఏదో ట్రాఫిక్ సమస్యలు వచ్చినప్పుడు పోలీసులు ఏదో అడ్డు చెప్పారు అనే టాపిక్ తప్ప పవన్ కళ్యాణ్ గారిని పనిగట్టుకొని జగన్ గారు వేధించారనే దానికి పెద్దగా ఎగ్జాంపుల్స్ ఏం లేవు మన దగ్గర. సరే, ఉపన్యాసాల్లో విమర్శించడం వేరు. ఉపన్యాసాల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, పెళ్ళిళ్ళ గురించి మాడుతున్నారు. సరే, ఇంకా విమర్శలు అనేటివి అద్దులు దాటిపోయాయి కాబట్టి అటు ఇటు ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. విమర్శలు వేరు, వేధింపులు వేరు. అయితే బహుశా అంటే కొంతమంది కార్యకర్తలు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ఇలాంటివి ఆయన ఉద్దేశం. అంటే కార్యకర్తలు వీళ్ళందరినీ జనరల్గా పాలిటిక్స్లో ఏ చిన్నది జరిగినా కూడా ఇబ్బంది పెడుతున్నారు, వేధిస్తున్నారు అని అంటారు. ఎక్కడో మామూలు మండల కేంద్రాల్లోనో పల్లెటూరుల్లో జరిగినా కూడా ఇవి నార్మల్గా మాడుతుంటారు. అయితే మనం వేధింపులు అనే దాన్ని విస్తృత అర్థంలో చూడాలంటే ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఏమిటంటే అందరూ కలిసి జగన్ గారిని వేధించారా లేదా? ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి కుమారుడు, తండ్రి ఏదో ప్రమాదంలో చనిపోయారు. సరే, ఆ తండ్రి ఊరూరా తిరిగి కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు కాబట్టి ఆ తండ్రి వారసత్వాన్ని ఈయన కోరుకున్నాడు. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్య. సోనియా గాంధీ గారు ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేదా ఈయన్ని కేంద్ర మంత్రిగా పరిమితం చేస్తారా, అసలు ఈయన పట్ల ఎలా ఉంటారు అనేదంతా కూడా కాంగ్రెస్ అంతర్గత సమస్య. కాంగ్రెస్ అంతర్గత సమస్యలేకి ఆర్థిక నేరస్తుడు పేరుతో దూరింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు దూరారా లేదా? మీకెందుకు ఆ సమస్య? అది వాళ్ళు చూసుకుంటారు కదా. కాబట్టి మీరు పనిగట్టుకొని ఆయన్ని జైలుకు పంపించి, పనిగట్టుకొని ఆయన్ని జైల్లో వేసి ఆయన పొలిటికల్ లైఫ్ని ఫినిష్ చేయాలి అనే ఒక వ్యూహంతో మీరు ముందు వేధింపులు మొదలుపెట్టింది మీరు, జగన్ కాదు. జగన్ వీళ్ళ జోలికి రాలేదు కదా అసలు. ఆయన కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్నాడు, వీళ్ళ జోలికే రాలేదు అసలు ఆయన. వీళ్ళు ఆ కేసుల్లో ఇంప్లీడ్ కావడం ఏవేవో రకరకాలుగా జరిగాయి కదా. జరిగిన తర్వాత ఆయన్ని అందరూ చంద్రబాబు నాయుడు మొదలుకొని ప్రతి వాళ్ళు జైలు పక్షి ఆర్థిక నేరస్తుడు అని అంటున్నారు. సరే, సోనియా గాంధీతో రాజీపడి ఏ కేంద్ర మంత్రి పదవో లేదంటే మౌనం వహించి ఉంటే పార్టీ పెట్టకుండా ఆయన మీద ఒక కేసైనా ఉండేదా?
ఉండేది కాదు కదా. అది చాలా అది రాజకీయ కక్షతో పెట్టిన కేసులు. సరే కేసుల్లో నిజానిజాలు ఏమున్నాయని కోర్టులు తెలుస్తాయి, మీరేమి జడ్జిలు కాదు కదా తేల్చడానికి. కాబట్టి ఆయన మీద ఒక్క కేసు కూడా ఉండేది కాదు, ఈడీ కానీ ఎవరు వచ్చి ఉండేవాళ్ళు కాదు. అందరూ వచ్చి ఆయన పని కట్టుకొని వేధించడం వల్ల ఆయన పార్టీ పెట్టాడు, కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఫినిష్ చేశాడు. కాబట్టి ముందు వేధించింది మీరు, అన్ని రకాలుగా వేధించింది మీరు. అన్ని రకాలుగా మీరు వేధించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని వేధిస్తున్నాడు అని మీరు డిఫెన్స్లో పడి మాడితే ఎక్కడ అది? ఇప్పుడు ఆయన మీద అన్ని కేసులు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టారు, జైలుకు పోయారు. మరి ఆయన జైలుకు పోయినప్పుడు న్యాయం అయితే ఈయన జైలుకు పోయినప్పుడు అన్యాయం ఎట్లా అవుతుంది? కేసులే కదా. అప్పుడు కేసులు మళ్ళీ ప్రూవ్ అవుతాయి, మీరు నిర్దోషిని ప్రూవ్ అవుతుంది, సరిపోతుంది. లేదా మీరు బెయిల్ మీద ఉన్నారు, మళ్ళీ ఏం పోలేదు కదా మీరు జైలుకి. అలా మనం లాజికల్గా ఆలోచిస్తే ఏమిటంటే, రాజకీయాల్లో వేధింపులు, వ్యక్తిగత తగాదాలు, వ్యక్తిగత గొడవలు, వ్యక్తిగత విమర్శలకు మొదట తావిచ్చింది వైసీపీ కానీ జగన్ కానీ కానే కాదు. మొదట తావిచ్చింది వీళ్ళే. మొదట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, పార్టీ పెట్టిన తర్వాత మీ పార్టీని అధికారంలోకి తేవడం అనేది మీ లక్ష్యంగా ఉండాలి. కానీ మీరెందుకు జగన్ మీద పడి తిట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు? మీకు అప్పటి వరకు జగన్ వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ పార్టీ వల్ల కానీ జగన్ వల్ల కానీ మీకు జరిగిన హాని ఏమిటి? అప్పటికి 2014లో మీకు ఏం హాని జరిగింది? కారణం ఏంటో తెలియదు. మీకేం హాని జరగలేదు. మీరు విరుచుకుపడి జగన్ ఎలాగైనా అధికారంలోకి తీసుకురాకూడదు అన్నారు. ఓకే. మళ్ళీ 2019లోనేమో చంద్రబాబు గారితో విభేదించారు, 2024కేమో ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. సరే, మీ రాజకీయ పార్టీ, మీ ఇష్టము, మీ వ్యక్తిగత అభిప్రాయాలన్నీ ఎవరు కాదనలేరు. కానీ ఇప్పుడు పని కట్టుకొని జగన్ నన్ను వేధిస్తున్నాడు అనేది కరెక్ట్ కాదు. రాజకీయాలు ఒకసారి వేధింపుల స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పై చేయలు ఉన్నాడు వీళ్ళని వేధిస్తారు, వీళ్ళు పై చేయలేక వస్తే వాళ్ళని వేధిస్తారు. కాబట్టి వేధింపులు అనేదానికి తెరే తీయకూడదు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదంగా ఉన్నటువంటి జగన్ వ్యవహారాన్ని ఆయన ఎక్కడ మళ్ళీ రాజశేఖర రెడ్డి కుమారుడుగా బలపడతాడు అని ఆయన మీద అనేక నిందలు, బెయిల్ పక్షి అని నోటికి వచ్చినట్లల్లా తిట్టి విమర్శించి అన్ని నెలలు జైల్లో పెట్టించి ఇదంతా చేసిన వాళ్ళు మొదట మీరే. కాబట్టి ఆయన దానికి ప్రతీకారం అంటారా, లేదా దానికి ప్రతిస్పందన అంటారా, ఏదో ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. కాబట్టి ఇప్పుడు ఎవరికి మాట్లాడే హక్కు లేదు దీంట్లో. మరి లోకేష్ గారు ఎర్రబుక్కు పెట్టి రాసుకున్నది ఏంటి? వాళ్ళని సన్మానించడానికా? కాదు కదా, కదా ఇది మరి తర్వాత వాళ్ళు తీర్చుకోవడానికే రాసింది. అదే పనిలో పనిగా చిరంజీవి గారు కూడా ఎన్ని రోజులు కొంచెం రాజకీయాలకు అతీతంగా ఉంటున్నట్లుగా ఉంటూనే ఇప్పుడు మళ్ళీ కూటమికి సపోర్టు చేస్తూ సీఎం రమేష్ గారిని గెలిపించండి అంటూ ఇటువంటి ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే చిరంజీవి గారిని మనం రాజకీయ నాయకుడిగా చూడాలా, సినిమా నటుడుగా చూడాలా? ఫస్ట్ అది మనం ఆలోచించాల్సింది. రాజకీయ నాయకుడిగా ఆయన్ని చూడాలి అంటే ఆయన కాంగ్రెస్కి టెక్నికల్గా ఇంకా ఏం రాజీనామా చేయలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఏం ప్రచారము చేయలేదు, అనుకూలంగా మాట్లాడింది కూడా ఏం లేదు. కాబట్టి రాజకీయ నాయకుడుగా కాకుండా ఒక సినిమా నటుడుగా ఆయన అభిప్రాయాన్ని చూడాలంటే సినిమా నటుడుగా ఆయన తను ఎవరికైనా మద్దతు పలకొచ్చు, ఎవరికైనా ఓటేమని అడగచ్చు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే చిరంజీవి గారు రాజకీయాల నుంచి విరమించారు, రాజకీయాలకు దూరంగా ఉన్నారు అని అందరూ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఆయన కూటమి అభ్యర్థులైనటువంటి సీఎం రమేష్ లేదా పంచమర్తి రమేష్ వీళ్లకు ఓట్లేయమని అడగడం అనేది ఒక కొత్త వివాదానికి దారితీసింది. అంటే ఏమిటి, చిరంజీవి గారికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదా అంటే ఉండొచ్చు. మీరు తమ్ముడు పార్టీకి మీరు సపోర్ట్ చేయొచ్చు, 5 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వచ్చు, అది మీ వ్యక్తిగతం. కానీ ఇక్కడ హోరాహోరీ ఫైటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు తమ్ముడికి సపోర్ట్ చేయాలనుకుంటే ఈ ఎలక్షన్ మూమెంట్లో కాకుండా ముందే నేను పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తున్నాను, నేను జనసేన అభ్యర్థులందరినీ గెలిపించండి అని ఉంటే అది వేరే ఉండేది. చిరంజీవి గారు ఏమంటే కొంచెం మొహమాటం ఆయనకి, అంటే ఒక దీర్ఘకాలిక ఒక దృష్టి అంటారే అది ఉండదు ఆయనకి. అది ఉండకపోవడం వల్ల ఆయనకి జరిగిన నష్టం ఏమిటంటే అప్పుడు ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఆ హోరాహోరీ పోరాటంలో కూడా ఆయన 18 సీట్లు గెలుచుకున్నారు కదా. అప్పుడు గెలుచుకున్న తర్వాత ఏ కారణాల వల్ల ఆయన కాంగ్రెస్తో మెర్జ్ చేశారు, కాంగ్రెస్ మంత్రిగా కేంద్ర మంత్రిగా అయ్యారు, అది ఓకే. కానీ ఆయన ప్రజారాజ్యాన్ని కనుక కాపాడుకొని ఉంటే ఆ రోజు ఏమైనా సరే నేను పార్టీ పెట్టాను, నేను వెనుదిరగను అని పోరాడి ఉంటే తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాల్లో ఆయనకు డెఫినెట్గా ప్రజారాజ్యం అనేది అధికారంలోకి వచ్చి ఉండేది.
ఒక గోల్డెన్ ఛాన్స్ ఆయన పోగొట్టాడు, చేతులారా పోగొట్టాడు. ఆయన కనుక గట్టిగా పార్టీ నిలబెట్టుకుని ఉంటే, ఒక పోరాటం చేసి ఉంటే, తర్వాతి రోజుల్లో చిరంజీవి గారు ఒక ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిగా మారి ఉండేవాడు ఆంధ్రప్రదేశ్లో. అది పోయింది. ఎందుకంటే ఆయనకి చెప్పానే లాంగ్ స్టాండింగ్ వ్యూ ఉండదన్నమాట. అంటే సినిమాల్లో ఉన్నారు, ఏదో కారణాల వల్ల ఏదో వ్యాక్యూమ్ ఉంది, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని ప్రజారాజ్యం పెట్టారు, అది వర్కౌట్ కాలేదు, ఇంకా అక్కడితో వదిలేశారు. ఆయన వదిలేసిన తర్వాత ఇంతకాలం ఆయన మౌనంగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో పోటీ చేసినప్పుడు కూడా ఆయన కాంగ్రెస్కి ఓటు వేయండి అని ఏం అడగలేదు. ఆయన కాంగ్రెస్కి మద్దతు ఇవ్వండి అని ఏం అడగలేదు. అట్లని ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన హఠాత్తుగా కూటమి అభ్యర్థులు వాళ్ళు ఆయనకి ఇంతకుముందు అశ్విని దత్ గారు కూడా ఆయన ఓటు వేయమని అడిగారు. దత్ గారు అప్పుడు తెలుగుదేశం కదా, కాబట్టి ఇప్పుడు అలాగే ఏదో ఫ్రెండ్స్ కాబట్టి అడిగారా, లేదా ఆయన నిజంగానే జనసేనకు కూటమికో సపోర్టింగ్గా రేపు కూడా ఏమైనా మాడతారా అనేది తెలియదు. కానీ చిరంజీవి గారు ఆ రాజకీయ వ్యాఖ్యానాలు ఏమీ చేయలేదు, ఊరికే మద్దతు గెలిపించండి అని ఒక వీడియో చేశారు. కాబట్టి ఇంకా ఆయన వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలి దాన్ని. అది కానీ అంటే అది చేయడం వల్ల ఎన్ని ఓట్లు పడతాయో లేదో తెలియదు, కానీ ఇటువైపు అనవసరంగా ఆయన మీద అక్షతలు ఓట్లు అంటే ఇప్పుడు అశ్విని దత్ గారు ఓడిపోయారు కదా, అప్పుడు ఓట్లు వేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే చిరంజీవి గారిని పొలిటికల్ మ్యాన్గా చూడడం మానేశారు కదా జనము. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రకరకాలుగా ఇప్పటికే ఓటు ఎవరికి వేయాలనేది డిసైడ్ అయిపోయింది. జస్ట్ ఏదో ఒక 5-10% అటు ఇటు డోలాయమానం ఉన్నారేమో మనకు తెలియదు, కానీ 80% మంది లేదా 85% మంది ఎవరికి ఓటు వేయాలని డిసైడ్ అయిపోయినారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళని ఎవరు ప్రభావితం చేయలేరు. అది ఇటువైపు అటువైపు అనేది ఎన్నికలు తెలుస్తాయి, కానీ క్లారిటీగా జనం ఇప్పటికీ క్లియర్గా ఉన్నారు, వీళ్ళకి వేయాలి మనం ఓటు అని. రైట్ సార్, మొత్తానికి ఓవరాల్గా అలా అప్పుడప్పుడు ఏంటంటే రాజకీయ ప్రపంచంలో సినిమా ప్రపంచం కలుస్తూ అలా జరుగుతూ ఉంటుంది, సపోర్టు లేకపోతే వ్యతిరేకత. అంతే. రైట్ సార్, సినిమాకి ఒకప్పుడు ఉండేది, సినిమా అనేది విపరీతమైన ప్రభావం చూపేది పాలిటిక్స్లో. అది ఎప్పుడు ఎన్టీఆర్ గారు అయ్యాము, ఎంజీఆర్ గారు అయ్యాము, జయలలిత గారు అయ్యాములో ఉండేది. కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే సినిమా నటుల మీద అంత ఫ్యాసినేషన్ అంటారా, ఆరాధన అంటారా, దాన్ని ఏమైనా అండి, అభిమానం అనండి, ఏమైనా అండి. అదే నిజమైతే పవన్ కళ్యాణ్ గారు మొన్నటి ఎన్నికల్లో ఎందుకు ఒక్క సీటు కూడా గెలవకుండా ఓడిపోతారు? ఇది అసాధ్యం కదా. అంతటి పెద్ద హీరో వచ్చి పార్టీ పెట్టి మొత్తం క్యాన్వాస్ చేస్తే ఒక సీటు కూడా రాలేదు. అంటే అదేదో రాజు లేదో అది వదిలేయండి. ఈ తెలంగాణలో కూడా ఆయన విపరీతంగా జనం పుల్ చేసి ప్రచారం చేశారు కదా, మరి ఇక తెలంగాణలో కూడా ఏమీ లేదు కదా. ఆయన అభ్యర్థులు కానీ ఆయన ప్రచారం చేసిన చోట్ల కానీ ఎవరు ఓటేయలేదు. కాబట్టి సినిమా నటులకి గతంలో ఉన్న ఆరాధన ఇవన్నీ ఇప్పుడు ఏమి లేవు. జనం తెలివి మీరిపోయారు. ఈ సోషల్ మీడియా కాలంలో జనం అన్నిటికీ తెలివి మీరిపోయి రేపు ఏదో ఒక తీర్పు వాళ్ళు బలంగా ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.